హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుబ్లాస్. ఈ రోజు అయితే బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం. బ్లౌజ్ కటింగ్ చూసే బదులు ముందు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక. అలాగే ఇక్కడైతే నడుము చెక్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. కొలతలు అనేది మనం టేప్తోనే తీసుకున్నాము ఆది బ్లౌజ్ని. అలాగే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. 9 ఇంచులు అయితే నడుము లూజ్ తీసేసుకొని ఇక్కడ 2 ఇంచులు అయితే లూజ్ కోసం ఖర్చు కోసం పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్టే చెప్దాం అనుకున్నాను, అందుకనే బ్యాక్ పార్ట్ కొలతలని చెప్పట్లేదు. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ కట్ చేయాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఇలా చూపిస్తున్నాను. మార్కింగ్లు అయితే అయిపోయాయి. వేరే వీడియో ఉంది, మెన్షన్ చేస్తాను, అది ఒకసారి చెక్ చేసేయండి. లూజ్ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. మూలకి ఇక్కడ స్క్వేర్ దగ్గర 1.5 తీసేసుకొని 1.5 ఇంచులు తీసుకొని మార్క్ చేసుకున్నాను. రౌండ్ కోసం 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ టేప్లో కనిపిస్తూనే ఉంటాయి. నేను ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటూ చెప్పిన వీడియో అయితే నేను పెడతారనమాట. అది ఒకసారి చెక్ చేయండి. నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం పెట్టట్లేదు కాబట్టి ఈ కొలతలన్నీ చూపించలేదు మీకు. అది వేరే వీడియో పెడతాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ ఫ్రంట్ కోసమే కాబట్టి ఇది కొలతలు చెప్పుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను. ఎందుకంటే ఇది లైవ్లో పెట్టేశాను, ఆల్రెడీ లైవ్లో పెట్టాను అనమాట. అందుకని ముందుగా అయిపోయినాయి కటింగ్. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసేసుకుని మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం 9 ఇంచులన్నర తీసుకున్నాను కాబట్టి 4.35కి మిడిల్లో ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను. హైట్ కూడా 4 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా మనం మార్కింగ్ చేసుకుని పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఫ్రంట్ అనేసి బ్యాక్ పార్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు. బ్యాక్ పార్ట్ కొలతలు చెప్పలేదు కదా. మనం ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అవి ఎంత పెట్టుకున్నామో తెలుస్తుంది కదా. నేను ఏ బ్యాక్ పార్ట్ వేసి కట్ చేశాను, ఫ్రంట్ కటింగ్ ఎలా తెలుస్తుంది అనేసి ఈ వీడియో కూడా పెడుతున్నాను అనమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనకి ఫోల్డింగ్ వస్తుంది అనమాట. అక్కడ మార్క్ చేసుకోవాలి. కొంచెం కట్ ఇచ్చేసుకుంటే అక్కడికి ఫోల్డింగ్ కానీ కటింగ్ కానీ చేసుకొని బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ వేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్స్ మనకి వైపు ఉండేటట్టుగా వేసుకొని బ్లౌజ్ పీసు ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్గా క్రాస్గా పెట్టేసుకొని నీట్గా సర్దుకోవాలి. కొంచెం కూడా ముడత ఉండొద్దు అసలు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి, 1 ఇంచు కూడా గ్యాప్ లేకుండా. నెక్ అయితే చుట్టూరు కూడా సేమ్ మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో వేసుకున్నాను నేను. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత తీసేస్తున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది పైన షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ అనేది 1/2 ఇంచ్కి లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం చంక రౌండ్ 1/2 ఇంచ్కి ఇలా తీసుకోవాలి. మనం పర్సనాలిటీని బట్టి తీసుకోవాలి. 1/2 ఇంచు 30 ఇంచులు అలాగా. మీడియంగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. చుట్టూరు కూడా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా వదిలేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఆది బ్లౌజ్ని తీసేసుకొని ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాం. ముందు నెక్ అనేది చెక్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని కన్ఫ్యూజ్ లేకుండా మీకు నేను ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను అనమాట. 6 ఇంచులు అయితే నేను పెట్టుకుంటాను.
ఇలా మార్కింగ్ చేసుకొని షోల్డర్స్ జారకుండా ఉండటం కోసం చూసారు కదా 6 ఇంచులు పెట్టుకున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. 6.5 ఇంచులు. ఇప్పుడు రౌండ్ తీసేయాలి. ఒక 2 గీతల మందం లోనికి జరుపుకొని ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గరే ఆ 2 గీతల మందం పట్టించాలి. ఇలా రౌండ్ తీసుకొని నెక్ రౌండ్ డ్రా చేసేయాలి. తర్వాత ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం టేప్తో అయినా కొలుచుకోవచ్చు. తర్వాత ఉక్స్ పట్టి పట్టుకొని చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ పట్టుకొని మార్కింగ్ చేసిన దగ్గర ఇలా లైన్ వేసుకోవాలి స్కేల్తో. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా 12 ఇంచులన్నర వచ్చింది నాకు. మార్క్ చేసుకున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒకటి, మెయిన్ డాట్ కోసం 1 ఇంచ్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచులన్నర మార్క్ చేసుకున్నాను. ఇలాగా స్కేల్తో లైన్ వేసేసుకోవాలి డాట్ కోసం. ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టుకొని రెండో ఉక్స్ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి ఇక్కడ కొంచెం ఉక్స్ పట్టి దగ్గర కొంచెం నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ హాఫ్ కూడా ఉండొద్దు 1/2 ఇంచు క్రాస్గా డ్రా చేసుకొని ఎంత ఉందో హైట్ కొలుచుకొని మధ్యలో డాట్ కోసం మార్కింగ్ వేసుకుంటున్నాను ఉక్స్ పట్టి దగ్గర. నాకు మొత్తం 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులుగా 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. డాట్కి మధ్యలో 1.5 ఇంచ్ కాడ నుంచి 2 ఇంచుల వరకు పెట్టుకోవాలి దూరం. ఇప్పుడు చెస్ట్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో చూసారు కదా 9 ఇంచులన్నరకి మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ కూడా అలాగే తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు కొంచెం ఎడంగా తీసుకున్నాను, అంటే కొంచెం పెంచుకున్నాను అనమాట. ఫ్రంట్ కోసం చెస్ట్ ఉన్న వాళ్ళకి పెంచుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్కి వెళ్ళి కొంచెం క్రాస్గా 1/2 ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు లైన్ ఎలా వేసామో అలాగే ఎలా డ్రా చేసామో అలాగే చుట్టూరు కూడా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధానంగా కొంచెం కూడా లోపలికి వెళ్ళకుండా మార్కింగ్కి బయట లేకపోతే మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కొంచెంగా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి షోల్డర్స్ జారకుండా ఉండటం కోసం. షోల్డర్ దగ్గర కూడా మనకి నెక్ వైపున కొంచెం డ్రాప్ షేప్ ఇవ్వాలన్నమాట, అంటే కొంచెం బ్రాడ్గా ఇలా కట్ చేసుకోవాలి. చంక డౌన్కి వెళ్ళి కాదు, చంక డౌన్కి వెళ్ళి అటు పైకి మనం లైన్ వేసుకున్నట్టయితే షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి నెక్ వైపుకి ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని మొత్తం కటింగ్ కూడా అయిపోయింది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం కూడా ఫస్ట్ వీడియోలో కట్ చేసిన పార్ట్స్ అన్నమాట. నేను ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా క్లారిటీ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను, కామెంట్ చేస్తాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.